ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేతలు. దొడ్డువడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేలేదన్నారు. కుంటి సాకులతో రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం సన్నవడ్లకే 500 బోనస్ ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దొడ్డువడ్లకు కూడా 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసేలేదన్నారు. మూసీ కోసం 1,50,000 కోట్లు ఉంటాయి గానీ రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా అంటూ ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా సహించమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్కు ప్రజలంటే పట్టింపు లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ 10 నెలల పాలనలో రైతులంటే లెక్కే లేదని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో పార్టీ నేతలతో కలిసి హరీష్ రావు పాల్గొన్నారు. 10 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు, రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది. మీరే చూశారు ఏం మాట్లాడిండు. మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు. అయిందా? కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయాలన్న మంత్రి కొండా సురేఖ మాటలపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కొండా సురేఖ మాటలు వింటుంటే ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు. హామీల అమల్లో విఫలమయ్యాక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు జగదీష్ రెడ్డి. మాటలు గత వారం రోజులుగా చూస్తా ఉన్నాం. వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా. ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు ఊహించారు. బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి, లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు చెరువులు ఆక్రమిస్తే విచారణ చేయించాలని సీఎంను కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించాలన్నారు. మా పార్టీ వాళ్ళు ఎక్కడైనా నా కాన్షియన్స్లో ఎక్కడన్నా ఇన్వాల్వ్మెంట్ అయితే నీ చేతిలో అధికారం ఉంది, నువ్వు ఏం యాక్షన్ తీసుకో. నల్లజర్ల మీరు మాట్లాడినారు. నల్లజర్ల అనేటటువంటిది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఒకసారి పూర్తిగా అధికారులతో మాట్లాడి నువ్వు తీసుకుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఉత్సవంగా డాన్స్, దాండియా ఆడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకి 15,000 రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపు రంగారెడ్డి జిల్లా కందుకూరులో రైతు ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొనున్నారు.